షినిగామి వరల్డ్లో ఉన్న ఆ షినిగామీస్ చాలా బోర్గా ఫీల్ అవుతుంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ర్యూక్ గురించి మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటల్లో మనకు తెలిసేది ఏంటంటే ర్యూక్ దగ్గర 2 డెత్ నోట్స్ ఉన్నాయని. ర్యూక్ తన ఐస్ని లైట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లైట్ ర్యూక్ వైపు అలా చూస్తూ నేను ఈ ఐస్ని తీసుకోవాలనుకోవట్లేదు అని అంటాడు. ఎందుకంటే నేను ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ కాలం బతకగలిగితేనే నేను ఎక్కువ క్రిమినల్స్ని చంపేయగలుగుతాను. అప్పుడే నేను ఈ ప్రపంచానికి దేవుణ్ణి అవ్వగలుగుతాను. అంతేగాని నా సగం లైఫ్ని నీకు ఇచ్చేస్తే ఇంకా నేనేం చేసేది? నాకు అది వద్దులే కానీ నువ్వు ఇంకేమైనా చెప్పాలా నాకు అని అంటాడు. ఇంకా ర్యూక్ నేను చెప్పాలనుకున్నది ఏం లేదులే, ఇంకా ఇదొక్కటే నేను చెప్పాలనుకున్నా అని అంటాడు. లైట్ని ఫాలో అవుతున్న అతను ఇంకా వెళ్ళిపోతాడు. లైట్ ర్యూక్ని ఇలా అడుగుతాడు. ర్యూక్, నాకు నీ ఐస్ వద్దు కానీ నీ వింగ్స్ ఇస్తావా? నీ వింగ్స్ పెట్టుకుంటే నేను దేవునిలా ఆకాశంలో ఎగరగలను. మా మనుషులకందరికీ ఇదొక కోరిక, ఆకాశంలో ఎగరాలని. నీకు తెలుసు కదా. దీనికి ర్యూక్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇంకా ఈజీగా దొరుకుతావు పోలీసు వాళ్ళకి, నీకు అసలు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో అని అంటే దీనికి లైట్, జస్ట్ జోక్ చేస్తున్నాలే, సీరియస్ అవ్వకు, అయినా వింగ్స్ తీసుకొని నేనేం చేస్తాను చెప్పు, జోక్ చేసాలే అని అంటాడు. లైట్ ఆ డెత్ నోట్ని తీసి దాంట్లో ఉన్న కొన్ని రూల్స్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ర్యూక్ తనతో ఇలాంటాడు, రోజు రోజుకి అసలు షినిగామి వరల్డ్ చాలా దారుణంగా మారుతుంది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బోర్ అయ్యారు. అసలు అక్కడ ఏం చేసినా టైంపాసే అవ్వట్లేదు. అసలు షినిగామి అనే మేము అసలు ఎందుకున్నామో అర్థమే కావట్లేదు. మేముండి వేస్ట్ అని అంటాడు. ఇది విన్న లైట్ ఇలా అంటాడు, ఏంటి షినిగామిస్ ఉండడం వేస్టా? మీరు ప్రతి 100 yearsకి లేదా ప్రతి 1000 yearsకి ఒకసారి ఈ భూమి మీదకి వస్తే ఈ భూమి మీద మీరు ఎన్నో చేంజెస్ చేయొచ్చు, ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా. అయినా షినిగామి వరల్డ్ చాలా బోర్గా ఉంది అంటున్నావు. బోర్గా ఉంటే ఏంటి, నువ్వే దాన్ని మార్చాలి. మార్చకుండా బోర్గా ఉంటుందంటే ఇంకెలా ఉంటుంది మరి? ఇది విని ర్యూక్ చాలా సర్ప్రైజ్ అవుతాడు. అయినా లైట్ చాలా టాపర్ కదా, ఈ మాత్రం ఆలోచిస్తాడులే అని అనుకుంటాడు. లైట్ ఆ డెత్ నోట్లో ఉన్న మిగిలిన రూల్స్ని చదివిన తర్వాత తనకు ఒక ఐడియా వస్తుంది. తను వెంటనే లేచి తన కంప్యూటర్ని ఓపెన్ చేస్తాడు. అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు లైట్ అని ర్యూక్ అడిగితే, నేను నన్ను ఫాలో అవుతున్న అతని పేరుని కనుక్కోబోతున్నా అంటాడు. దీనికి ర్యూక్, నువ్వు ఎలా కనిపెడతావు అని అడుగుతాడు. లైట్ ఇలా అంటాడు, నువ్వు పెద్దగా టెన్షన్ పడకు, రేపు చూడు. నెక్స్ట్ డే పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఇంకొక న్యూస్ వస్తుంది. అదేంటంటే నిన్న జైల్లో 6 members చనిపోయారు. అది కూడా చాలా వింతగా అంటే చనిపోయిన వాళ్ళలో ఒక అతను తను చనిపోబోయే ముందు ఇలా ఒక డయాగ్రామ్ ని డ్రా చేశాడు. ఇంకొక అతను ఇలా అర్థం కాకుండా ఏదో రాశాడు. ఇంకొక అతను బాత్రూంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి చనిపోయాడు. ఇలా అందరూ చాలా వింతగా చనిపోయారు. ఆ హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్న వటారి ఈ విషయం ఎల్తో షేర్ చేస్తాడు. ఎల్ అది చూసి, ఏంటసలు వీళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ కీరా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి వెంటనే ఒకటి తడుతుంది. ఎల్ ఆ ఆడియో కాల్లో నుంచి ఇలా మాట్లాడతాడు, ఆ కిల్లర్ ఎవరైతే ఉన్నారో తను కేవలం మనుషులని ఈ సర్టెన్ టైంలో మాత్రమే చంపేయడం కాదు, తను చంపబోయే ముందు ఆ క్రిమినల్స్ ఏం చేయాలో కూడా తను డిసైడ్ చేయగలుగుతాడు. అక్కడున్న వాళ్ళు ఇది విని షాక్ అయిపోతారు. ఎల్ ఇలా అంటాడు, నాకు తెలిసి ఆ కిల్లర్ ఖచ్చితంగా ఈ క్రిమినల్స్ మీద టెస్ట్ చేస్తున్నాడు. సో మీరిప్పుడు ఈ క్రిమినల్స్ అంతా నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చే చనిపోయారు అని న్యూస్లో వేయండి. అలా అయితే తను చేసిన టెస్ట్ వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటాడు. మన ఎల్ తెలివైనోడే, కాకపోతే లైట్ ఇంకా తెలివైనోడు కదా. తన ఫాదర్ సిస్టమ్ని హ్యాక్ చేయగలుగుతాడు కాబట్టి ఆ సిస్టమ్ని ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేస్తాడు. తన టెస్ట్ వర్కౌట్ అయింది అని అర్థమవుతుంది. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు లైట్ అని ర్యూక్ అడిగితే లైట్ ఇలా అంటాడు, నేను కేవలం క్రిమినల్స్ని చంపడం మాత్రమే కాదు, వాళ్ళు చనిపోబోయే ముందు వాళ్ళు ఏం చేయాలో కూడా నేను ఒక క్రిమినల్ చనిపోబోయే ముందు తను ఈ సింబల్ని డ్రా చేయాలి అని నేను నా డెత్ నోట్లో రాశాను. తను అలానే డ్రా చేసి చనిపోయాడు. ఇంకొకతను ఇలా అర్థం కాకుండా ఏదో ఒకటి రాసి చనిపోవాలనుకున్నాను, సేమ్ వర్డ్ టు వర్డ్ అదే రాశాడు. అండ్ ఇంకొకతను వరల్డ్ లో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి జస్ట్ 1 hourలో వెళ్ళాలి అని రాశాను. తను వెళ్ళలేడు కాబట్టి తను బాత్రూమ్ లోనే చనిపోయాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి. అండ్ ఇంకొకతను ఎల్ ఫేస్ ని డ్రా చేయాలి అని రాశాను. తను అసలు ఒక్కసారి కూడా చూడని వ్యక్తి ఫేస్ ని తను డ్రా చేయలేడు కాబట్టి ఇది జరగలేదు. తను జస్ట్ హార్ట్ అటాక్ తోనే చనిపోయాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే డెత్ నోట్లో నార్మల్గా
రియలిస్టిక్ గా జరగగలిగేవి రాస్తే అవి నిజంగా జరుగుతాయి, అసలు ఇంపాసిబుల్ థింగ్స్ ని రాస్తే అవి జరగవు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇంకా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ని క్రియేట్ చేయొచ్చు అని లైట్ అనుకుంటాడు. ఒకవైపు ఎల్లేమో అసలు ఈ కిల్లర్ ఏం చేయాలనుకుంటున్నాడు, వాడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏంటో సరిగ్గా అర్థం కావట్లేదు అని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటుంటాడు. లైట్ తన సిస్టంలో ఒక క్రిమినల్ ని చూస్తాడు. ఆ క్రిమినల్ లాస్ట్ డే 3 మర్డర్స్ ని చేశాడు అండ్ తను పారిపోయాడు. ఇంకేముంది, ఆ క్రిమినల్ పేరు తన డెత్ నోట్లో ఎంటర్ అవుతుంది. లైట్ అప్పుడే తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. తన ఫ్రెండ్ కి కాల్ చేసి రేపు బయటికి వెళ్దాం అని చెప్తాడు. తన ఫ్రెండ్ కూడా ఓకే అంటుంది. లైట్ ని తను ఇంకా సీక్రెట్ గా ఫాలో అవుతూనే ఉన్నాడు. బట్ తనకు తెలియని విషయం ఏంటంటే లైట్ ని ఫాలో అవుతున్న విషయం లైట్ కి తెలుసని. బస్ స్టాప్ లో లైట్ వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. డ్యూక్ కి ఇంకా అర్థం కాలేదు అసలు లైట్ ఏం చేయబోతున్నాడు అని. అసలు నువ్వు ఏం చేయబోతున్నావు లైట్ అని అడిగితే, ఎందుకు డ్యూక్ ప్రతిసారి టెన్షన్ అవుతుంటావు, నువ్వు చూస్తూ ఉండు, ఎందుకు టెన్షన్ అవుతావు, నువ్వు చూస్తూ ఉండంతే అని లైట్ తన ఫ్రెండ్ తో వెళ్తూ ఉంటాడు. లైట్ ని ఫాలో అయ్యే అతను ఇది చూసి, లైట్ ఒక మంచి స్టూడెంట్, తన ఫాదర్ లానే చాలా సిన్సియర్, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, తనని ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదు అని తన నోట్బుక్ లో నోట్ చేసుకుంటాడు. ఎలాగో ఈరోజు ఇంకా వచ్చాను కాబట్టి ఇంకా ఈరోజు ఒక్కరోజు తనని ఫాలో అవుదాము అని అనుకుని లైట్ వెళ్ళిన బస్ లోనే తను కూడా వెళ్తాడు. లైట్ తన ఫ్రెండ్ తో తన స్టడీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. బట్ వెనకాల కూర్చున్న ఆ ఫాలోవర్ లైట్ వైపే చూస్తుంటాడు. ఈ విషయం లైట్ కి అర్థమవుతుంది. లైట్ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బస్ లోకి ఒక అతను ఎంటర్ అవుతాడు. అదెవరో కాదు, నిన్న నైట్ లైట్ తన డెత్ నోట్ లో ఎవరి పేరైతే రాశాడో అతనే. ఆ క్రిమినల్ డైరెక్ట్ గా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తన గన్ తీసుకొని ఆ డ్రైవర్ హెడ్ కి ఏం పెడతాడు. ఆ క్రిమినల్ ని చూసి ఇతను షాక్ అయిపోతాడు. ఇతను వాడే కదా 3 మర్డర్స్ చేసిన అతను, వీడు చాలా డేంజరస్. కీరా డైరెక్ట్ ఆ క్రిమినల్ కి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తాడు. అండ్ ఇక్కడ లైట్ ఇక్కడే ఉన్నాడు, తను ఏం చేయట్లేదు అంటే లైట్ క్రిమినల్ కాదు, లైట్ ఆ కీరా కాదు అని ఆ ఫాలోవర్ ఫిక్స్ అవుతాడు. ఆ క్రిమినల్ ఆ డ్రైవర్ పై ఆఫీసర్స్ కి ఫోన్ చేసి డిమాండ్ చేస్తాడు. తను అలా మాట్లాడుతూ వెనక్కి చూస్తాడు. లైట్ వాళ్ళ ఫ్రెండ్ చాలా భయపడుతూ ఉంటే లైట్ ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ లో ఇలా రాస్తాడు, నువ్వు అసలు ఏం భయపడకు. ఆ క్రిమినల్ అటు తిరిగిన వెంటనే మనం ఆ గన్ని లాగేసుకుందాము, తను ఇంకేం చేయలేడు అని రాస్తాడు. ఇది చదివిన ఆ వెనకాల ఉన్న తను, మీరు ఇలా చేయకండి, ఇది చాలా డేంజరస్, ఇలా చేస్తే మీరు ఇంక తన చేతుల్లో చావాల్సిందే, తను వస్తే నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అని. లైట్ ఒక చిన్న పేపర్ తీసుకొని తను ఒక విషయం రాస్తుంటే అప్పుడు ఆ వెనకాల ఉన్న తను, నువ్వేం రాయాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పు, నాకు వినిపిస్తుంది, ఆ క్రిమినల్ కి మనం మాట్లాడుకునేది ఏం వినిపించట్లే, ఇది ఇంజన్ సౌండ్ వల్ల అని అంటాడు. దీంతో లైట్ ఆ నోట్ ని నలిపేసి జోబులో పెట్టుకుంటాడు. లైట్ అతనితో ఇలా అంటాడు, మేమసలు నిన్నెందుకు నమ్మాలి, నువ్వు క్రిమినల్ కాదని ప్రూఫ్ ఏంటి, ఈ మధ్య అందరూ ఇలానే చేస్తున్నారు కదా క్రిమినల్స్ అంతా, ముందొక క్రిమినల్ వచ్చి సైలెంట్ గా వెనక కూర్చుంటే ఇంకో క్రిమినల్ తర్వాత వచ్చి ఇలా బస్ చేస్తాడు, ఇది అందరికీ తెలిసిందేగా, మేం నిన్ను నమ్మం, మేము ఆ గన్నును తీసుకుంటాం అని అంటాడు. వీళ్ళని పాపం ఎలాగైనా కాపాడాలి అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని తను తన FBI ఐడిని తీసి లైట్ కి ఇస్తాడు. ఇంకేముంది, లైట్ కి తనని ఫాలో చేస్తున్న అతని పేరు తెలిసిపోయింది. అతని పేరు రే పెన్బోర్. లైట్ మేము మిమ్మల్ని నమ్ముతున్నాంలే అని ఆ ఐడిని తీసి ఆ రే పెన్బోర్ కి ఇచ్చేస్తాడు. లైట్ జోబ్ లో నుంచి ఆ నోట్ కింద పడిపోతుంది. లైట్ ఆ నోట్ ని తీస్తుండగా ఆ క్రిమినల్ చూస్తాడు. ఆ క్రిమినల్ వాళ్ళ వైపే వస్తుంటాడు. రే పెన్బోర్ చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు. ఆ నోట్ ని గనక ఆ క్రిమినల్ తీస్తే మేం పారిపోవాలనుకుంటున్న విషయం తనకు తెలుస్తుంది అని. ఆ నోట్ ని క్రిమినల్ తీశాడు అండ్ చదివేశాడు. ఆ పేపర్ లో లైట్ పెద్దగా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం రాయలేదు, మనం బయటికి వెళ్దాము అని తన ఫ్రెండ్ కోసం రాశాడంతే. ఆ క్రిమినల్ కి సడన్ గా తన వెనకాల ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. తను వెనక్కి తిరగగానే తనకి ర్యూక్ కనిపిస్తాడు. ఏంటి వీడికి నేను కనిపిస్తున్నానా అని ర్యూక్ షాక్ అవుతాడు. ఓహో, ఇందాక లైట్ ఒక పేపర్ ని పాడేశాడు కదా, ఆ పేపర్ డెత్ నోట్ లో నుంచి అయి ఉంటుంది, అది వీడు ముట్టుకున్నాడు కాబట్టే వీడికి నేను కనిపిస్తున్నా, ఓహో భలే ప్లాన్ చేసావు లైట్ అని ర్యూక్ అనుకుంటాడు. ఆ క్రిమినల్ చాలా భయపడి ర్యూక్ ని షూట్ చేస్తూ ఉంటాడు. తను ఎన్నిసార్లు షూట్ చేసినా గానీ ఒక్క బుల్లెట్ కూడా ర్యూక్ కి తగలదు. నువ్వెన్ని బుల్లెట్స్ కాల్చినా నాకు తగలదు అని ర్యూక్ అంటాడు. నేను నీకు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటా, నువ్వు చచ్చిపోయేదాకా కనిపిస్తూ ఉంటా అని ర్యూక్ అంటాడు.
ఆ క్రిమినల్ షూట్ చేసి ఇంకా ఆ బస్లో నుంచి పారిపోతాడు. తను బస్లో నుంచి కిందకి దూకిన వెంటనే ఒక కార్ వచ్చి తనని గుద్దేస్తుంది. ఆన్ ది స్పాట్ ఆ క్రిమినల్ చనిపోతాడు. రే పెన్బర్ ఇది చూసి స్టన్ అయిపోతాడు. బస్లో ఉన్న వాళ్ళంతా షాక్కి గురవుతారు. అసలు ఏంటి తను ఇలా చనిపోయాడు అని. లైట్ మాత్రం ఏమాత్రం షాక్ అవ్వకుండా తన వాచ్లో టైం చెక్ చేసుకుంటాడు. 11:45 అవుతుంది. అబ్బా, కరెక్ట్ టైంకి తను చనిపోయాడు, అంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగింది అని లైట్ అనుకుంటాడు. లైట్ డెత్ నోట్లో ఆ క్రిమినల్ నేమ్ రాసేటప్పుడే ఇదంతా రాశాడు. తను ఈ టైంకి బస్ ఎక్కాలని, ఇలా డ్రైవర్ పై గన్ను పెట్టాలని, ఇలా చనిపోవాలని. సో ఇప్పుడు మొత్తానికి ఆ క్రిమినల్ చనిపోయింది యాక్సిడెంట్లో. లైట్ క్రియేట్ చేశాడు. అలాగే తను ఇలా అనుకుంటాడు, నెక్స్ట్ నువ్వే రే పెన్బర్, గెట్ రెడీ అని. రే పెన్బర్ చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు, ఏంటి వీడు ఇలా చనిపోయాడు అని. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది రేపు తెలుసుకోండి. అండ్ మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే మీరు ఇంకా లేట్గా తెలుసుకోవాల్సి వస్తుంది. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.